ఇప్పుడు ఏ టైంలో ఏ సబ్జెక్ట్ ఏ టైంలో ఎంతవరకు చదవాలనేది చెప్పగలుగుతారా? చెప్పచ్చు. ఎలాగంటే ఉదాహరణకి కొన్ని సబ్జెక్టులేమో ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే మామూలుగా మనకు అర్థం చెప్పాలంటే మ్యాథమెటిక్స్ అలాంటివి ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటాయి. టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటాయి. ఇవి సాధారణంగా పోస్ట్ లంచ్ పోస్ట్ డిన్నర్ చదవమంటాను నేను. ఎందుకనంటే ఆ టైంలో అంటే భోజనం చేసిన తర్వాత ఎంత కాదనుకున్నా నిద్ర వస్తుంది. కాబట్టి నిద్రపోయే సమయంలో కనుక నువ్వు ఏదైనా ప్రాక్టీస్ చేస్తే, మ్యాథమెటికల్ లాంటి వాటిని చేస్తే, ఏదైనా టెస్ట్ సిరీస్ చేస్తే, లేదా ఏదైనా క్లాసెస్ వింటే ఆ టైంలో ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఏంటి ఆ టైంలో విన్నారనుకోండి, మధ్యాహ్నం సరిగ్గా 2 o'clock భోజనం చేసేసి నువ్వు ఆన్లైన్ క్లాస్ వినడం మొదలు పెడితే నీకు ఎంత నిద్ర వస్తున్నా ఆ ఫ్యాకల్టీ చెప్పే దాంతో మళ్ళీ నువ్వు లేవడం మొదలు పెడతావు. అట్లీస్ట్ నేను నువ్వు ఏమంటావంటే అలర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మన సాధారణంగా ఏంటంటే చాలా సింపుల్ ఈక్వేషన్ చెప్తాను. మన మీద మనం యుద్ధం చేస్తే విజయం అబ్బా. అది ఎందులో అంతే, ఈ మొత్తం భూప్రపంచం అంతా అంతే అంటాను నేను. అందులో మనం ఏం చేస్తాం, ఐఏఎస్ ప్రిపేర్ అవుతాం, స్టూడెంట్ తీసుకుందాం. నా కోసం చదువుతున్నావా నీ కోసం చదువుతున్నావా? నా కోసమే. మరి నీ కోసం చదువుతున్నప్పుడు నువ్వు నీ యొక్క బలహీనతల మీద కదా నువ్వు యుద్ధం చేయాలి. నీ బలహీనతల్లో ఇంగ్లీష్ రాదనుకో, అప్పుడు ఇంగ్లీష్ డెవలప్ చేసుకో. నీ బలహీనతల్లో మధ్యాహ్నం భోజనం చేసినంత పడుకోవడం అనుకో, ఆ పడుకోవడాన్ని తగ్గించడానికి కావాలంటే చిట్కా చెప్తాను నేను. అవునా కదా? అంటే ఉదాహరణకి ఏంటి, టెస్ట్ సిరీస్ లాంటివి కనుక నువ్వు మధ్యాహ్నం 2 o'clock చేస్తే, నా క్లాస్ వినడమే నువ్వు కనుక మధ్యాహ్నం 2 o'clock చేస్తే దెన్ నీకు నిద్ర రాదు. నిద్ర రాకపోతే రోజు 2 గంటలు కాపాడుకున్నా, లేదా మన ఇంట్రెస్ట్ ఏది సబ్జెక్ట్ ఉంటుందో అది తీసుకున్నా కూడా నిద్ర రాదు. ఎగ్జాక్ట్లీ, ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా నీకు నిద్ర రాకుండా ఉంటుంది. అట్లాగే టైం యూటిలైజేషన్లో టైం టేబుల్ వల్ల అడ్వాంటేజ్ అంటే చెప్తాను ఒకటి. సాధారణంగా రాత్రి అయ్యేసరికి నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే, రాత్రి నేను ఏమంటాను చిన్న డైరీలో రాసుకో. చిన్న డైరీలో రాసినసరికి రాత్రి అయ్యేసరికి నీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత టైం నువ్వు యూటిలైజ్ చేసావో నీకు ఐడియా వస్తుంది. ఎంత టైం వేస్ట్ చేసావు కూడా ఐడియా వస్తుంది కదా. ఈ ఎంత టైం వేస్ట్ చేసావనే ఐడియా నీకు వచ్చినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా మర్నాడైనా ఓహో నేను సెల్ ఫోన్ని ఎక్కువగా వాడడం వల్ల, వాట్సాప్ని ఎక్కువగా టైంని వేస్ట్ చేశాను అని అర్థమైంది. అప్పుడు నువ్వేం చేస్తావు, ఆ మర్నాడే నాకు కనీసం బుద్ధి తెచ్చుకుని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్లో పెడతావు, లేదా సైలెంట్ మోడ్లో పెడతావు. ఏదో ఇంకోటి ఏదో ఫ్రెండ్ తోటి ఎవడో వచ్చాడట, గంట సేపు మాట్లాడిన తర్వాత రాత్రి రాసిన సమయానికి ఎంత చూసినా గంట ఆడికి అనవసరంగా ఇచ్చాను రా అనిపిస్తుంది. ఆ మర్నాడు అవాయిడెన్స్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇట్లా యాక్చువల్గా ఇదంతా స్టూడెంట్స్ చేసే ఇది అనుకుంటా. అంటే ఒక డ్రీమ్ లేకపోతే ఆ పొజిషన్ని నేను ఖచ్చితంగా ఎలా రీచ్ అవ్వాలి అన్నీ చేసే వాళ్ళకి నిద్ర, అలా ఫోన్ చూడాలి ఇలాంటివి ఏమి ఉండకపోవచ్చు. మేబీ 200% రైట్ దమయంతి. స్టూడెంట్ కనుక నేను ఎలాగైనా ఐఏఎస్ అవ్వాలనుకుంటే, ఒక వ్యక్తి కనుక నేను ఎలాగైనా అచీవ్ కావాలి అని అనుకుంటే, అది నా డ్రీమ్ అనుకుంటే, అది నా డ్రీమ్ డిజైర్, బర్నింగ్ డిజైర్ అనుకుంటే, నాకు తెలిసి ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. నిద్ర కూడా రాదు. అది అయ్యేంత వరకు నిద్ర రాదు. అట్లా. ఓకే. సో టైం టేబుల్ అడ్వాంటేజ్. ఇప్పుడు టైం టేబుల్ ఉంటుంది. మనం మా ఈ గురుకులంలో కూడా ఒక టైం టేబుల్ మీద ఆధారపడి ఇస్తాం. 1 year టైం టేబుల్ ముందే పెట్టుకుని ఏ క్లాసులు ఎప్పుడు ఇవ్వాలంటే చూసుకుని ఆ క్లాసెస్ని అప్పుడు ఇచ్చుకుంటూ వెళ్తాం. ఒక 1 year టైం టేబుల్లో దాన్ని స్ప్లిట్ చేసి ఎప్పటికప్పుడు స్టూడెంట్స్కి ఇచ్చుకుంటూ వెళ్తుంటే ఖచ్చితంగా